నేను ఇప్పుడు కూడా నాకు డబ్బులు అడుగుతుంటే ఇస్తుంటా, కానీ ఇంట్లో భోజనం పెడితే దానికి అంత సంతృప్తి ఏది ఉండదు. నేను త్వరలోనే మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఒంగోలులో భోజనం, నా మొదటి నుంచి కూడా నాకేందంటే భోజనం పెడితే ఏదో మామూలు భోజనం పెట్టను, మంచి భోజనం తోటి ఏదో 5 రూపాయలు తీసుకొని కాకుండా మంచి భోజనం పెట్టి ప్రతిరోజు భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నానని చెప్పి కూడా ఆమె పేరుతోటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించారో దాని ప్రకారంగా నేను ఒంగోలు కూడా ఆమె పేరుతోటి నేను కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అట్లనే అందరూ కూడా మనకున్న వాటిల్లో ఎవరైనా సహాయం ఎదుటి వారికి మనం భోజనం పెట్టి సహాయం చేస్తే మనకి రాత్రి ప్రశాంతంగా ఉంటుంది మన మనసు. మనం ఎవరైనా ఎదుటి వారికి ఉన్న వాటిలో సహాయం చేస్తే అబ్బా నేను వాళ్ళకి సహాయం చేశాను అనేది ఆత్మతృప్తి, సంతృప్తి అన్నీ కూడా కలుగుతుంది అని కూడా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటా. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసు, మీరు మొన్న చూశాను నేను ఒక సాక్షిలో ఒక డిబేట్ వేశారు ఈ సినిమా గురించి, ఏది హరిహర వీరమల్లు సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ తీసుకోలేదు అంటున్నారు, ఇది ఒట్టి ఇది నిజమా, ఇదంతా డూపు అని మాట్లాడారు. కానీ ఒకటైతే చెప్తున్నా, అంటే నా విషయంలో చెప్తున్నా, నేను ఒకటి ఇది మట్టికి అక్షరాల నిజం. నాకు తెలుసు ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోవటమే కాకుండా లాస్ట్లో సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది కూడా ఆయన ఎదురు 30 కోట్లకి సంతకాలు పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన, నాకు తెలుసు పర్సనల్గా ఎవరైతే ఆ ఫైనాన్షియల్ వాళ్ళు చెప్పారు నాకు, అది కళ్యాణ్ గారు కానీ ఎవరు కానీ చెప్పింది కాదు. కానీ ఆ సాక్షులు ఆ రకంగా రాస్తారు. మరి ఆయన ఏమన్నా జగన్ గారు ఏమన్నా, నేను కొంతమంది ఒప్పుకోరేమో ఉన్న నిజాలు మాట్లాడితే, నాకు రాజకీయ నేను ఫస్ట్ ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పాను, నాకు రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాజిటివ్ మైండ్. మరి ఆయన కొడుకు కోసం నేను మంత్రి పదవి వదులుకొని బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి బై ఎలక్షన్ పోయాను. కానీ ఆయన ఇది కరెక్ట్ కాదేమో, ఆయన మన డబ్బులు లాక్కోదని ప్రయత్నం చేస్తాడు. మనకి పవన్ కళ్యాణ్ గారు నిర్మాత బాగుండాలని చెప్పి ఆయన డబ్బులు పెట్టినట్టు వ్యక్తి. అది త్వరలో చెప్తానండి, అంత వివరం చెప్తాను, ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. నాకు జరిగినటువంటి ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా చెప్తాను. అప్పుడు నేను జనసేనలో చేరినప్పుడు చాలామంది ఎవరో ఎందుకు మా రెడ్డిసే, అయ్యా నువ్వు ఎందుకు జనసేనలో చేరావు అంటే, నీకు నొప్పి తగిలితే తెలుసుద్ది. నేను చెప్పాను, నాకు జరిగిన విషయం వాళ్ళకి చెప్పగానే అది వాళ్ళు ఏమన్నారంటే, అయ్యి ఇన్ని రోజులు ఎందుకున్నావు ఇంకా అని అన్నారు. అంటే విషయం చెప్పిన తర్వాత జరిగిన నొప్పి తెలిస్తే అది వాళ్ళకి బాధ తెలుస్తుంది. అట్లాంటిది మరి త్వరలోనే మొత్తం ప్రెస్లో అంతా వివరం చెప్తే ఒక గంట పడుతుంది. అది చరిత్ర ఉంది. అది మరి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒకరు సహాయం చేస్తే మర్చిపోకూడదు. రాజశేఖర్ గారు నన్ను మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నేను అప్పుడు మినిస్టర్ని చేశాడు. ఆయన చనిపోగానే నేను మినిస్టర్ వదులుకున్నా. ఎందుకోసం? రాజశేఖర్ గారు నాకు ఇచ్చినటువంటి పదవిని ఆయన కోసం, ఆయన కొడుకు కోసం వదులుకున్నాం. ఆయన కోసం ఎంతో ఇది చేశాం. రాజశేఖర్ గారు నాకు ఎంతో చేశాడు, కొడుకు నాకు అన్యాయం చేశాడు. అది కూడా తెలియాలి కదా. ఆయన మంచిని మంచిగా చెప్పాలా, చెడుని చెడుగా చెప్పాలా. అది త్వరలోనే, ఇది కరెక్ట్గా ప్లేస్ కాదు కాబట్టి తప్పకుండా ఉన్న విషయాలు చెప్పడం జరుగుతుంది.